ములుగు జిల్లాలో పోలీసుల అత్యుత్సాహం. సీతక్క వస్తుందని ఆటోల ధ్వంసం. సీతక్క వస్తే ఆటోలు ఎందుకు ధ్వంసం చేయాలా? ఇది ఎక్కడ అరోచకం? ములుగు జిల్లాలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. మంత్రి సీతక్క గురువారం భద్రాచలం నుండి మల్లూరు రోడ్లో వస్తున్నారని తెలిసి ఆటో డ్రైవర్లు తమ ఆటోలను పక్కన నిలిపారు. ఫ్రీ బస్ పథకం వల్ల తీవ్రంగా నష్టపోయామని ఆదుకోవాలని కోరేందుకు వేచి చూశారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఆటోల అద్దాలను ధ్వంసం చేయడం ఆశ్చర్యకరం. పోలీసులు తమాషాలు ఉన్నాయా మీకేమన్నా? అంటే మీరే రౌడీలు అయిపోతారా? ఆటో డ్రైవర్లకు నిరసన తెలిపే హక్కు కూడా లేదా? సీతక్క వస్తా అంటే రోడ్డుకు పక్కన నిలబడి నిరసన తెలిపే హక్కు లేదా? మీ అయ్య జాగిరి అనుకుంటారా పోలీసు వాళ్ళు? రాష్ట్రాన్ని ఇట్లా ఇట్లా బలగొట్టడానికి ఎవరిచ్చింది మీకు అధికారం? ఆటో డ్రైవర్లు ఇప్పటికే వాళ్ళ జీవితాలకు భరోసా లేక ఆత్మహత్యలు చేసుకుంటా అంటే దా నిరసనను తెలియజేసి ఉచిత బస్సు ప్రయాణంలో మార్పులు చేర్పులు చేయాలని వాళ్ళు నిరసన తెలియజేస్తా అంటే నిరసన తెలియజేసేటోని మీద ఇట్లా దాడియా? ఈ ఆటోకు రిపేర్లు ఎవరు చేపిస్తారు? మీ తాత జాయిర్లు చేపిస్తారా? మీ తాతలు చేపిస్తారా ఈ ఆటో రిపేర్లు? సీతక్క గారు, ఇందుకేనా మీరు పోలీస్ వ్యవస్థను వాడుకుంటున్నది? ఆనాడు మీ పేర్లు గోడల మీద రాస్తే మలుపుతేనే దౌర్జన్యమైన ప్రభుత్వం ఇది, నా పేరు కనబడకుండా గోడల మీద నా పేరును కొట్టేపిస్తాను అన్నారు కదా సీతక్క గారు. మరి ఇదెక్కడిది పద్ధతి సీతక్క గారు? మీరు వస్తా అంటే మీరు మా అనగారిన వర్గాల తరఫున రిప్రజెంటర్ అని మీకు చెప్పుకుందాం గోడని నిలబడితే ఇట్లా దాడి చేపిస్తారా పోలీసులతోటి? ముఖ్యమంత్రి గారు ప్రజాభవన్లో ఉండరు, అదే విధంగా మంత్రులు ప్రజాభవన్లో ఉండరు. ఏ మంత్రిని ఎక్కడికి పోయి కలవాలో తెలియనప్పుడు కనీసం మీరు గ్రామాలకు వస్తున్నప్పుడు మీ దగ్గర వినతి ఇచ్చుకోకపోతే వాళ్ళు ఎక్కడ ఇవ్వాలి? దీనికి పోలీసు వాళ్ళే దాడి చేయడం ఏంది? అంటే పోలీసు వాళ్ళని రౌడీలుగా కూడా మారుస్తున్నారా మీరు? ఇది తప్పకుండా ఇది చాలా దారుణమైన పరిస్థితుల్లోకి రాష్ట్రం పోతున్నది. ఈ రాష్ట్రంలో పోలీసులే రౌడీలుగా వ్యవహరిస్తున్నారంటే ఇక రాష్ట్రం ఎక్కడ దాకా పోతున్నదో అర్థం చేసుకోవచ్చు మనం. అంటే ఈయన ఏమంటాడు, నేను ధర్నా చౌక్ తెరిచినా ఎవరు నిరసన కావాలనుకున్నా చేసుకోవచ్చు అని ముఖ్యమంత్రి గారు అంటారు. తీరా చూస్తేనేమో ధర్నా చౌక్ తెరిచినామని చెప్పి రోడ్ల పక్కన నిలబడి నిరసన తెలియజేస్తే ఇట్లా కొట్టి చంపి ఇట్లా ఆటోలు పాడు చేసి వాళ్ళ నడ్డిని మరింత విరిచే పని చేస్తున్నారు. సీతక్క గారు, ఇది మీకు చాలా చెడ్డ పేరు. ఇది ఇలాంటి కార్యక్రమాలు మీకు చాలా చెడ్డ పేరు తీసుకొస్తాయి. 5 నెలల్లోనే మీ ఇమేజ్ మసకబారిపోతున్నది. మీరేందో నాకు తెలుసు. పైకి చాలా నిజాయితీగా కనిపించినా వెనకాల ఎలాంటి అక్రమాలు చేస్తారో నాకు తెలుసు, ఈ ప్రజలకు తెలియదు కదా. తస్లీమతో కలిసి మీరు ఎన్ని అక్రమాలు చేసిందో 2 సంవత్సరాల క్రితమే బయట పెట్టాను నేను. ఇప్పుడు అధికారం వచ్చినాక మీ ప్రవర్తన ఎట్లున్నదో దీన్ని బట్టి చూస్తే తెలిసిపోతాను.